వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. వేగంలో ఉన్న లారీ బైక్ ను ఢీకొట్టింది. తల్లి కూతురు మృతి. గాయాలతో బయటపడిన తండ్రి కొడుకులు. పాఠశాల నిర్వహణ తీరు చాలా బాగుంది. జిల్లా కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలి. భర్త పరాయి స్త్రీ మోజులో పడి భార్య కాళ్ల పారాని ఆరకముందే కాటికి పంపాడు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, పెద్దపల్లి జిల్లాలో పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంతని పట్టణంలో ఉన్న జిల్లా బాలుర ఉన్నత పాఠశాలల్లో బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆశాంతం మంత్రి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న తరగతి గదులు, లంచ్ రూమ్, స్పోర్ట్స్ వింగ్, ల్యాబ్, గ్రంథాలయం, టాయిలెట్స్ ను మంత్రి తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వస్తువుల కల్పన పనుల వివరాలను మంత్రి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈరోజు ఈ బడిబాట కార్యక్రమ భాగంలో ప్రాథమిక అవసరాలు పూర్తి స్థాయిలో విద్యాశాఖపై కేంద్రీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని, పాఠశాల విద్య కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన విద్య కానీ, కాలేజియేట్, తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలో ముందంజలో ఉండాలని, కావాల్సిన సంస్కరణలు చేయాలని, దానిలో భాగంగానే ఈరోజు పాఠశాలలకు సంబంధించిన ఈ బండ్లలో అప్డేట్ చేసుకొని తిరిగి స్కూల్స్ వచ్చే సమయంలో మార్పు చూపెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి, మరి ఆ కార్యక్రమ భాగంలో ఈరోజు మనం మంతని పట్టణానికి సంబంధించిన మరి ఇక్కడున్న పాఠశాలలకు సంబంధించి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, ఎంపీపీ గారు, ఎంఈఓ గారు, మరి డిఓ గారు, సింగిల్ విండో చైర్మన్ సోదరులు శ్రీనివాస గారు, వైస్ చైర్మన్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కాంగ్రెస్ నేత నీలం మధు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ, నిర్మలారెడ్డి, పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో మంత్రి కొండా సురేఖ కేక్ కట్ చేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను దేశవ్యాప్తంగా మంచి పేరు సాధించాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మంచి సీట్లు వచ్చాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన జూడో యాత్ర ఎంతో ఉపయోగపడిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరి కొండా సురేఖ అమ్మ గారికి, మరి జిల్లా అధ్యక్షులు మరి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మన ఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి నీలం మదన్న గారికి, మరి టౌన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారికి, మరి మిగతా మరి ఉన్నటువంటి బ్లాక్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, పిసిసి మెంబర్, మరి గ్రామ స్థాయికి చూసినటువంటి మాజీ సర్పంచ్లు, మరి వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరుతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి మరి నీల మదన్నను ఒకసారి మనందరం కూడా చెప్పడంతో అభినందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఈ హాస్పిటల్లో మరి పుట్టిన వాళ్ళందరూ పిల్లలందరికీ మన ఎంపీ అభ్యర్థిగా ఉన్న మధు గారికి మరి మనము అనుకున్న విధంగానే మనం ఎంత కష్టపడ్డా కానీ ఈ రోజు ఫలితం దక్కలేకపోయినా మన ప్రయత్నం మాత్రం ఎక్కడ ఆగలేదు. కాబట్టి ప్రజల్లో మనం ఉందాం, ప్రజల కోసం సేవ చేద్దాం, ప్రజల మనోభావాలను మనం పంచుకుందాం. మనకున్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకున్న 6 గ్యారెంటీలు తప్పకుండా ప్రజలందరికీ అర్హులైన వారికి తప్పకుండా మనం జీవితం ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం పేరు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. మరి రిజల్ట్ వచ్చిన మొన్న ఎంపీ ముఖ్యంగా మన నాయకుడు కాబోయే ప్రధానమంత్రి ఈ రోజు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు ఈ హోదా తీసుకొచ్చిన జోడో యాత్ర నిర్వహించిన మన రాహుల్ గాంధీ గారి 53వ బర్త్డే సందర్భంగా ఈ రోజు పటాన్చేరు పట్టణంలో అధ్యక్ష వహించిన మా నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మా అక్క ముఖ్య అతిథి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంత ఇన్ఛార్జి ఉండి మెదక్ ఇన్ఛార్జి ఉండి నాకు ఎల్లప్పుడూ తోడుగుండి తమ్ముడు నువ్వు గెలిపే నా లక్ష్యం అని చెప్పి నాకు తోడుగుండి ఎప్పటికీ నన్ను ఎవరైనా గెలిచినా నువ్వు ప్రజలలో ఉండాలని చెప్పి నాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న మా అక్క కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా మా అన్న ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ అన్న గారికి, అదేవిధంగా బీసీసీ అధ్యక్షురాలు సంగారెడ్డి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా చెన్నకు పిలువగానే అందరం కూడా రాహుల్ గాంధీ బర్త్డే, ఎందుకంటే దేశ నాయకత్వం ప్రజలందరూ కూడా సమిష్టిగా ఉండాలి, అందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఆయన కూడా మనం అందరం కూడా బర్త్డే నిర్వహించి ఆయన కూడా అన్ని మతాల దేవుళ్ళు రాహుల్ తెలంగాణలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో గత 2 సార్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నిరుపేదలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో 6 గ్యారెంటీలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, మేము తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకొచ్చు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా గెలిపించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారెంటీల అమలును మరి వెనువెంటనే చేపట్టి వాటిల్లో ఇప్పటికే మరి 4-5 గ్యారెంటీలను కూడా అమలు చేస్తున్న సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇక రాబోయే రోజుల్లో మరి మొన్ననే ఎన్నికలు అయిపోయాయి, మరి నీలం మధు గెలుస్తాడని నేను ఎంతో మరి ఆశపడ్డాను. కానీ కొద్ది తేడాతో ఓడిపోయినా కూడా మధుకు ఒకటే చెప్పాను, ఓడిపోయినా అని చెప్పి ప్రజలకు దూరంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జితేష్ ని పాటిల్ అన్నారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేసి మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం పెడుతున్నది లేనిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులకు ఇండ్లకు వెళ్లి తిరిగి పాఠశాలలో చేరిన విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఎవరైనా పిల్లలు అస్వస్థకు గురి అయితే వెంటనే వైద్యుల పరీక్షలు చేయించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా టాయిలెట్, మంచినీరు, బాత్రూమ్స్, కరెంట్, ల్యాబ్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. వర్షాకాలం నడుస్తున్నందున పిల్లలు రాత్రిపూట బయటకు రాకుండా చూడాలని, సంబంధిత సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం పాఠశాల నిర్వహణ తీరు చాలా బాగుందని, ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్ రావు, డిటి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మనెమ్మ, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓ నరసింహరావు, పాఠశాల హెచ్ఎం సుభద్ర, తహసీల్దార్ శ్రీనివాస్, ఈఓజీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో బంటారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన కోస్గి నరసింహులు తన భార్య అనిత, కూతురు చిట్టి, కుమారులతో కలిసి ఏలాల మండలం కేంద్రంలోని ఆధార్ కేంద్రం వద్దకు వెళ్లారు. సాయంత్రం తిరిగి గ్రామానికి బైక్ పై బయలుదేరారు. మార్గ మధ్యంలో కాగ్నా నది బ్రిడ్జ్ సమీపంలో రాగానే ఎదురుగా వస్తున్న లారీ బైక్ ని ఢీకొట్టింది. వెనుక బైక్ పై ఉన్న తల్లి, కూతురు కింద పడిపోయారు. అనిత తలకు తీవ్ర గాయాలు కాగా కూతురు చిట్టి తలపై నుంచి లారీ చక్రాలు దూసుకెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన లారీ అంతకు ముందే బాలరాజు, లక్ష్మి అనే దంపతులు ప్రయాణిస్తున్న బైక్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్య, కుమార్తెలను నరసింహులు బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న ఏలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లి, కూతుళ్ల మృతదేహాలను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ విఠల్ రెడ్డి బాధితులను కలిసి జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని తెలిపారు. వరంగల్ జిల్లా నల్లాబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈర్ల రమేష్, రమ దంపతులకు ఒక్కగాను ఒక కూతురు వైష్ణవిని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రశాంత్ రెడ్డితో 3 నెలల క్రితం కట్న కానుకలిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. వైష్ణవి భర్త ప్రశాంత్ విత్తన ఉత్పత్తి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వృత్తిరీత్యా అనంతపురం జిల్లాలో నివాసం ఉంటున్న ప్రశాంత్ ఏప్రిల్ నెలలో వైష్ణవిని కాపురానికి తీసుకువెళ్లాడని తల్లి తెలిపారు. తీసుకువెళ్లిన వారం రోజులకే భర్త పరాయి స్త్రీతో సంబంధం ఉందన్న విషయం నా కూతురు వైష్ణవికి తెలియటంతో భర్తను నిలదీసిన వైష్ణవి, మన పెళ్లి కాకముందే 6 సంవత్సరాలుగా నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని తెలియజేశాడు. అమ్మాయి జోలికి వెళ్లనని నా కూతుర్ని మభ్యపెట్టాడని తల్లి రోధిస్తూ తెలిపారు. ప్రశాంత్లో మార్పు రాకపోగా నా కూతుర్ని వేధించడం ప్రారంభించాడని తల్లిదండ్రులు చెప్పడంతో రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని వైష్ణవి తల్లి బోరున విలపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లాబెల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తమ్ముడా వారి పెట్టి పాడవాడా తమ్ముడా, తమ్ముడా నా తమ్ముడా, అది ఏ ఉదుకబడ్డదిరా తమ్ముడా. వాడు లాడ్జింగ్ పోయి చిత్తూరు అనిపోయి లాడ్జింగ్ బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ అమ్మాయితోటి నేను పండుకొని వచ్చినా అని చెప్పిండు. ఐషా అమ్మాయి ఎవరని అంటే ఆమె నన్ను లవ్ చేసిన అమ్మాయి, నేను అది నన్ను రాకుంటే కోసుకొని సత్తా అంటే పోయినా ఈ ఒక్కసారి నేను పోనాను అన్నాడు. అంటే సరే కాలు ఏళ్ళు మొక్కుతే సరే మా ఆయన కదా క్షమిస్తాను, క్షమించి 1 నెల రోజులలో మారుతాబ్బా, నువ్వు ఒక్క ఉండబ్బా అని కాలు మొక్కినట్టు మొక్కితే 1 నెల రోజుల దాకా నువ్వు ఎవరో చెప్పకానంటే నా బిడ్డ చెప్పకుంటున్నాక మళ్ళీ ఏం చేసిందండి, ఎప్పుడు టార్చర్ పెడుతూనే ఉండదు. గేమ్లు ఆడుకున్నాడు, తాగుడు, సిగరెట్ తాగుడు. అమ్మాయి పక్కనున్నా కాపురం చేయట్లేదు, కాపురం చేయకుండా చూస్తా. అమ్మ కాపురం చేస్తూనే ఉంటుంది. అమ్మ నేను పక్కనున్నా ఆయన ఇది 2వ సంబంధం అయిపోయింది నాకు, నన్ను ఎవరు చేసుకోడు, నేను ఎట్లున్నా పక్కనున్నా చాలమ్మ, నా కాపురం చేయకుండా మంచిదే. నేనేమనుకున్నామ్మా 20 నెల రోజులు ఉంటే కాపురం చూద్దా చెయ్యకుండా మంచిదే అనుకున్నాక ఇప్పుడు 4 రోజులు ఉండట ఆ అమ్మాయి కావాలని అంటాడు. ఆ అమ్మాయి నాకు
చేసుకున్నాడు. నా బిడ్డను ఎందుకు చేసుకున్నాడు? నా బిడ్డను ఎందుకు మోసం చేసి నా కడుపు ఎందుకు కాల్చిండు? నా బిడ్డ ఎట్లా కలబడుతుంది? నేను ₹1 కోటి ఇచ్చి నా బిడ్డ పెళ్లి చేసిన. నాకు ఒక్కతే బిడ్డ. నా బిడ్డని ఇస్తారా ఇప్పుడు మీరు అందరు? నా బిడ్డని ఇస్తారా? అయ్యా వాళ్ళకు మాత్రం శిక్ష పడాలి. ఆ తురుకడానికి పడాలి, వాడికి ప్రశాంత్ కానీ పడాలి. ఇవి కంపల్సరీ పడాలి. అది మాకు కావాల్సింది. మాకు న్యాయం చేస్తే మాత్రం వీళ్ళకు శిక్ష వేయాలి. అంతే. వాళ్ళ తల్లిదండ్రులు ప్రశాంత్ అనే అబ్బాయి వెంకటాపూర్లో ఉన్న అబ్బాయి అంతపూర్లో జాబ్ చేసుకుంటాడు. ప్రైవేట్ స్వీట్ షాప్లో జాబ్ చేసుకుంటాడు. అతన్ని 3 months బ్యాక్ మ్యారేజ్ చేసినప్పటి నుండి అబ్బాయి అమ్మాయిని వేధించినాడు. అబ్బాయికి ఒక అమ్మాయితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని తరచుగా అమ్మాయిని వేధించాడు. ప్లస్ ఆ విషయం అంతా కూడా అమ్మాయితో ఇంకొక అమ్మాయితోనే అతను అక్రమ సంబంధం ఉన్న విషయం పెళ్లి కాకముందే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి ముంపు గ్రామాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడుతూ వరదల సమయంలో జిల్లా అధికారుల ఆదేశాలను, సలహాలను, సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. వరద ఉధృతి ఎక్కువ అయితే వెంటనే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రజలు సహకరించాలని తెలిపారు. వర్షాకాలంలో జరిగిన ప్రమాదంలో వరదల ఉధృతి వచ్చిన తీరు స్థానిక గ్రామస్తులను జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కొండాయి తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. వంతెన నిర్మాణ పనులు అత్యంత పటిష్టంగా ఉండాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేగంలో ఉన్న లారీ బైక్ ను ఢీకొట్టింది. తల్లి కూతురు మృతి. గాయాలతో బయటపడిన తండ్రి కొడుకులు. పాఠశాల నిర్వహణ తీరు చాలా బాగుంది. జిల్లా కలెక్టర్ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.